ఎందుకోసం మనం బ్రతకాలి? చాలామంది అడుగుతూ ఉంటారు, ఉదయాన్నే లేచిన తర్వాత కష్టాలు సమస్యలు అన్నీ కూడా తలపోసుకుంటూ, నేను ఎందుకు బ్రతకాలండి వెస్లీ గారు? నేను ఎవరి కోసం బ్రతకాలండి? నేను చనిపోతే బాగుండండి, నేను చచ్చిపోతే బెటర్ అండి, మరణం అందరికీ వస్తుంది కానీ నాకు మాత్రం రావట్లేదన్నట్టుగా కొన్ని సందర్భాల్లో ప్రాణం విసిగి అలాంటి మాటలు మాట్లాడే వాళ్ళు కొంతమంది ఉంటారు. వై షుడ్ ఐ లివ్? నేను ఎందుకు బ్రతకాలి? ఎందుకు బ్రతకాలని ప్రశ్నించుకునే ప్రతి ఒక్కరికి కూడా దేవుడిచ్చిన ఒక మంచి ఆన్సర్ ఏంటి అంటే, రోమీయులకు రాసిన పత్రిక 14వ అధ్యాయం 8వ వచనంలో మాట ఉంది చూడండి. ద బుక్ ఆఫ్ రోమన్స్ చాప్టర్ 14 and verse 8. మనం ఎందుకు బ్రతకాలన్న ప్రశ్నకు అక్కడ ఉన్న మాట లేఖనాలు సెలవిస్తా ఉంది. మనము బ్రతికినను ప్రభువు కోసమే బ్రతుకుచున్నాం, చనిపోయినా గానీ ప్రభువు కోసమే చనిపోవచ్చున్నాం. చెప్పండి, ఎవరి కోసం చనిపోతున్నాం మనం? స్తోత్రం చెప్దాం ఒకసారి, హల్లెలూయా. మనము బ్రతికినను ఎవరి కోసం బ్రతుకుతున్నాం? ఎందుకు మనం బ్రతకాలి? ఈ లోకంలో దేవుడిచ్చిన ఆయుష్ను ఎందుకు మనం ఉపయోగించాలంటే, మనలో ప్రతివాడు బ్రతికినను ప్రభువు కోసమే బ్రతకాలి. ఇది క్రైస్తవ జీవితం యొక్క లక్ష్యం, క్రైస్తవ జీవితం యొక్క ఆశయం. ఇది మనందరికి ఉండాల్సిన గమ్యం. ఇది దేవుని కోసం బ్రతకడం, దేవుని ఉద్దేశాల కోసం బ్రతకడం, ఆయన పర్పస్ కోసం బ్రతకడం, ఆయన చిత్తం నెరవేర్చబడినట్లుగా ఈ లోకంలో మనం జీవించడం. క్రైస్తవ జీవితం విలక్షణమైందని పదే పదే ఎందుకు చెబుతున్నానో, లోకంలో చాలామంది బ్రతుకుతున్నారు. ఈ రోజున ప్రపంచ జనాభా ఇప్పుడు 800 కోట్లకు వచ్చేసింది. 800 కోట్లు. 2050వ సంవత్సరానికి ప్రపంచ జనాభా 1000 కోట్లు అవుతుందని అంచనా ఉంది. ఒక ప్రెడిక్షన్ ఏంటంటే, రానున్న ఒక 30 సంవత్సరాల్లో ప్రపంచ జనాభా 10 బిలియన్ అయిపోద్దని, అంటే 1000 కోట్ల జనాభా ప్రపంచంలో ఉంటుందని. ఇప్పుడు అందరూ కూడా, పూర్వ దినాల్లో మన తాత ముత్తాతలందరూ కూడా ఎకరాల్లో భూమిని కొనుక్కునేవారు. ఇప్పుడు దాన్ని గజాల్లోకి తీసుకొచ్చేసాం. ఇప్పుడు ఏదన్నా ఇల్లు కొనుక్కోవాలన్నా ఏం కావాలన్నా గజాల్లో కొంటున్నారు. కొన్ని ప్రాంతాల్లో గజాలు కూడా కాదు, లేదా మీటర్స్ కూడా కాదు, ఎక్కడికి వచ్చేసిందంటే అడుగుల్లోనికి వచ్చే స్క్వేర్ ఫీట్ అంటున్నారు. స్క్వేర్ ఫీట్ అడుగుల్లో కొంటున్నారు. బహుశా 1000 కోట్ల జనాభా అయితే ఇప్పుడు ప్రపంచం అంగుళాల్లో కొనుక్కుంటుందేమో ఈసారి. ఎంతండి అంగుళం భూమి? 10,000 అండి, 20,000 అండి అంటారే. మరి వద్దున్న జనాభా పెరుగుతుంది. అయితే ఇంతమంది జనాభా బ్రతుకుతున్న ఈ ప్రపంచంలో చాలామంది దగ్గరికి వెళ్ళి మీరు ఎందుకు బ్రతుకుతున్నారు అని కనుక ఎవరైనా అడిగితే వారిచ్చే ఆన్సర్ ఏంటి? అందరిని వదిలిపెట్టేస్తే ఈరోజు నేను అడిగితే, నువ్వు ఎవరి కోసం బ్రతుకుతున్నావు, దేనికోసం బ్రతుకుతున్నావు? కొంతమంది యవనస్తులు సమాధానం చెప్తారేమో, నేను ఎందుకోసం బ్రతుకుతున్నానంటే, మా క్లాసులో ఒక అమ్మాయి ఉందండి, ఆ అమ్మాయి కోసం బ్రతుకుతున్నానండి అంటాడేమో. లేదా కొంతమంది యవనస్తురాండ్రు ఎవరి కోసం బ్రతుకుతున్నట్టుగా చెబుతారేమో. తల్లిదండ్రుల కోసం బ్రతికేవారు, పిల్లల కోసం బ్రతికేవారు, లోక సంబంధమైన ఇచ్చల కోసం బ్రతికేవారు, తమ ఉద్దేశాలు నెరవేర్చుకోవడానికి బ్రతికేవారు. ఉగ్రవాదులను అడిగితే వాళ్ళు ఏమంటారు తెలుసా? మేము ఎందుకు బ్రతుకుతున్నామంటే, మేము చచ్చిపోయే లోపల 10 మందిని చంపడానికి బ్రతుకుతున్నామని వాళ్ళు చెబుతూ ఉంటారు. ఎవ్రీ వన్ హ్యాస్ దర్ ఓన్ మీనింగ్ ఫర్ దర్ లైఫ్స్. ఇఫ్ సంబడి ఆస్క్ యూ టు డిఫైన్ యువర్ లైఫ్, వాట్ ఈస్ యువర్ ఆన్సర్? వాట్ ఈస్ యువర్ రెస్పాన్స్? పౌలు భక్తుడు అంటున్నాడు, మనం బ్రతికిన ఎవరి కోసం బ్రతుకుతున్నాం? ప్రభు కోసం బ్రతుకుతున్నాం. నన్ను బ్రతికించు ప్రభువా, మమ్మల్ని బ్రతికించు అని కోరహ కుమారులు ప్రార్థన చేశారు. అంటే దేనికోసం బ్రతికించాలి? ఎవరి కోసం బ్రతకాలి నువ్వు అంటే, నేను సృష్టించిన దేవుని కోసం, నీ కోసం ప్రాణం పెట్టిన యేసయ్య కోసం, మరణాన్ని జయించిన ప్రభు కోసం, నీలో నివసిస్తున్న దేవుని కోసం నువ్వు బ్రతకగలిగితే, పరిశుద్ధాత్మ దేవుని యొక్క నియంత్రణలో బ్రతుకుతున్నప్పుడు నీ ద్వారా దేవునికి మహిమ ఉంది, దేవునికి ఘనత ఉంది. మమ్మల్ని బ్రతికించు ప్రభు అనే ప్రార్థన. మీరు ఇంతవరకు విన్న దైవ సందేశం మరియు దేవుని సేవకులు చేసిన ప్రార్థన మీకు ఆశీర్వాదకరముగా ఉన్నదని విశ్వసించుచున్నాము. ఈ సందేశాన్ని మీ స్నేహితులకు, బంధువులకు షేర్ చేయండి. మీకు ఏదైనా ప్రార్థన అవసరత ఉన్నచో మా ఫోన్ నంబర్లకు కాల్ చేయండి. దేవుడు మిమ్మల్ని ప్రేరేపిస్తే విశ్వాసంతో సాగుచున్న ఈ పరిచర్యను ప్రోత్సహించండి. మరిన్ని వర్తమానాలు, పాటలు వినుటకు జాన్ వెస్లీ మినిస్ట్రీస్ అను మా యూట్యూబ్ ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకొనండి. ప్రభువైన యేసుక్రీస్తు కృప మీకు తోడైండును గాక.